హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్. ఈరోజు ఒక మంచి రివ్యూ అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి ఎవర్ యూత్ న్యాచురల్ విత్ 24 క్యారెట్ గోల్డ్ అనమాట. గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. సో చాలా చాలా బాగుంటుందండి. న్యాచురల్లీ గ్లోగా స్కిన్ అనేది అవుతుందన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి అండ్ ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీని అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ ప్యాకింగ్ వచ్చేసి నేను ఎప్పుడు శాంపుల్ ప్యాకింగ్లో నేను తీసుకుంటానండి. సో ఇది సెట్ అయిన తర్వాత సెట్ అయిన స్కిన్కి బాగుంది అనుకుంటే నేను పెద్ద ప్యాకింగ్కి వెళ్తాను అనమాట. సో ఇది వచ్చేసి శాంపిల్ ప్యాకింగ్ మనకు 15 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. అండ్ ఆల్రెడీ నేను యూజ్ చేశానండి. ఆల్రెడీ నేను పీల్ ఆఫ్ మాస్క్లోనే ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ రివ్యూ చేశాను అనమాట. ఎవరైనా చూడలేదనుకుంటే చూడండి, అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ పీల్ ఆఫ్ మాస్క్ వచ్చేసి మనకి 24 క్యారెట్ గోల్డ్ అనమాట. సో అంటే మనకి స్కిన్ అనేది గోల్డెన్ గ్లో అనేది మనకి అవుతుంది. అంటే మంచి గ్లోయింగ్గా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది అనమాట. మీరు పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళే ముందు రోజు మీరు దీన్ని అప్లై చేసుకుంటే కనుక పార్టీలో ఏంటంటే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. అండ్ ఆ గ్లోయింగ్ స్కిన్ మీద మీరు మేకప్ లాంటిది వేసుకున్నా కూడా మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో నేనైతే ఎక్స్పెషల్లీ ఈ పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళినప్పుడు ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది కంపల్సరీ వేసుకుంటానండి. అండ్ ఇందులోనూ గోల్డెన్ గ్లో అనేది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫేస్ అంతా కూడా మనకి గోల్డిష్ బ్రైట్నెస్ అనేది వస్తుంది అనమాట. సో చాలా మంచిగా ఉంటుందండి. జస్ట్ మనకి ఒక 10 మినిట్స్ మనం కేటాయించినట్లయితే సరిపోతుంది అనమాట. ఫేస్ అంతా మనకి చాలా మంచి గ్లో అనేది కనిపిస్తుంది, వెంటనే కనిపిస్తుంది. అండ్ రిజల్ట్ కూడా మనకి ఒక 10 to 15 మినిట్స్లోనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో మీరు నార్మల్గా స్కిన్ కేర్ అనేది పాటించిన తర్వాత ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది వేసుకోవచ్చు. అండ్ ఫేస్ కూడా మనకి ఏంటంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది. అదేవిధంగా మనకి లైట్గా అన్వాంటెడ్ హెయిర్ లాంటిది ఉన్నా కూడా అది కూడా రిమూవ్ అయిపోతుందండి. పూర్తిగా అయితే రిమూవ్ అవ్వదు, జస్ట్ నార్మల్గానే రిమూవ్ అవుతుంది. అండ్ ఇది అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉన్నాయి. అండ్ పీల్ ఆఫ్ మాస్క్లో ఏంటంటే మనకి డిఐవైస్లో కూడా పీల్ ఆఫ్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నారనమాట. సో నేను అది వచ్చే వీడియోలో మీతో షేర్ చేస్తాను. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమీ నాకైతే అనిపించలేదండి. బట్ మీరు యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా కూడా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అందరి స్కిన్ టైప్లో ఒకలా ఉండవు కాబట్టి. సో ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది నాకైతే చాలా బాగా అనిపించిందండి. అండ్ ఈ పీల్ ఆఫ్ మాస్క్ వచ్చేసి మీరు వారానికి ఒక్కసారి యూజ్ చేయొచ్చు, లేదంటే 2 సార్లు యూజ్ చేయొచ్చు అనమాట. వారానికి ఒక్కసారి యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 15 రూపీస్కి అవైలబుల్గా ఉందనమాట. ఎక్కడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు శాంపిల్గా తీసుకోవాలనుకుంటున్నా కూడా ఇది చిన్న ప్యాకింగ్లో వస్తుందన్నమాట. బాగుంది అనుకుంటే మీరు పెద్ద ప్యాకింగ్కి వెళ్ళొచ్చు. సో ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటుందండి. మీకు అప్లై చేస్తున్నప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. అదొక ఆరెంజ్ మాస్క్లా వస్తుంది. అండ్ ఫేస్కి అది క్లీన్ అయిపోయిన తర్వాత కూడా ఫేస్ అనేది మనకి గోల్డ్ కలర్ షేడ్లో వస్తుందన్నమాట. అండ్ చాలా చాలా బాగుంటుందండి పీల్ ఆఫ్ మాస్క్ అనేది. ఫేస్ అంతా కూడా మంచి గ్లో వస్తుంది. అండ్ నేను ఇది అప్లై చేసి ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను శాంపిల్ ప్యాకింగ్ తీసుకున్నానండి. సో అంటే ఎవరైనా కొత్తగా తీసుకుంటున్నారు అనుకుంటే ముందు శాంపిల్ ప్యాకింగ్ తీసుకోండి. మీకు సెట్ అయిన తర్వాత బాగుంది అనుకుంటే పెద్ద ప్యాకింగ్కి వెళ్ళొచ్చు అనమాట. మనకి ఎవర్ యూత్ న్యాచురల్స్లో ఏంటంటే కనుక మనకి శాంపిల్ ప్యాకింగ్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అంటే మనకి సెట్ అయింది అనుకుంటే కనుక మనం పెద్ద ప్యాకింగ్కి వెళ్ళొచ్చు. దీనివల్ల ఏంటంటే మనీ సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా చాలా చాలా బాగుంది. అంటే మనకి గోల్డ్ ప్లస్ ఆరెంజ్ కలర్లో ఉందండి. దీన్ని అప్లై చేసేటప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఒక్క 10 మినిట్స్లోనే బాగా డ్రై అయిపోతుంది. ఎక్కువసేపు కూడా మనం వెయిట్ చేయవలసిన అవసరం లేదనమాట. అండ్ అప్లై చేసిన తర్వాత మనం మాస్క్ని తీస్తాం కదండి. తీసిన తర్వాత మనకి చాలా కూలింగ్గా అనిపిస్తుంది అనమాట. ఫేస్ అంతా కూడా కూల్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఒక్కసారి యూజ్ చేయడానికి సరిపోతుందండి ప్యాకింగ్. అండ్ చాలా చాలా బాగుంటుంది. ఇది వీక్లీ 2 టైమ్స్ లేదంటే 1 టైం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ 1 టైం యూజ్ చేసినా పర్వాలేదు, బాగుంటుంది. 1 టైం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది డ్రై అవనివ్వాలి. ఒక 10 మినిట్స్ డ్రై అయితే సరిపోతుందండి. పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళే ముందు రోజు ఇది అప్లై చేసి చూడండి. అండ్ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ అంతా కూడా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. నేను ఇప్పుడు లైవ్లో రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. సో మన ఫేస్ అంతా కూడాను చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి. 10 మినిట్స్లోనే మనకి ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను రిమూవ్ చేసేస్తున్నాను ఈ పీల్ ఆఫ్ మాస్క్ని. సో ఇక్కడ నేను
ఈ విధంగా తీస్తున్నాను అనమాట. సో ఈ రిమూవ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కడ మనకి పెయిన్ ఉండదండి. ఒకవేళ ఫేస్ మీద మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉంది అనుకుంటే కనుక తక్కువలో ఉంది అనుకుంటే అది కూడా మీకు పోతుందన్నమాట. ఒకవేళ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక అది పోదు. ఇదొకటి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్లో తీసేసుకోవచ్చు. పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది వెళ్ళే ముందు రోజు వేసుకుంటే ఫేస్ అనేది చాలా చాలా గ్లోగా ఉంటుంది. డల్గా ఉన్న ఫేస్ కూడా చాలా చాలా మంచి బ్రైట్గా గ్లోగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవడమే. రిమూవ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఆల్రెడీ ఫేస్ అనేది చూస్తున్నారు కదా, సో చాలా చాలా మంచి గ్లోగా ఉందండి. అండ్ చాలా మంచి గ్లోగా ఉంది. అండ్ కొంచెం నేను ఇక్కడ ఏంటంటే హెయిర్ అనేది పైకి తీసుకోలేదు. మీరు పీల్ ఆఫ్ మాస్క్ వేసుకునేటప్పుడే హెయిర్ అనేది కొంచెం వెనక్కి తీసుకోండి, లేదంటే బ్యాండ్ ఉంటుంది కదా, సో బ్యాండ్తో కూడా కవర్ చేసుకోవచ్చు హెయిర్ని. సో ఇక్కడ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు కళ్ళకి మాత్రం తగలనివ్వద్దు. ఫేస్ అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన ఫేస్ కూడా మనకి గోల్డ్ కలర్లో బాగుంటుందండి. అండ్ గోల్డ్ కలర్లో వస్తుందన్నమాట. సో మీరు దీని మీద మేకప్ వేసుకున్నా కూడా మంచి లుక్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది ఫేస్ వాష్ చేసుకొచ్చిన తర్వాత. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.